ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. 2016 ఏడాది నవంబర్ 16న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ధర్మాసనంలోని 4 న్యాయమూర్తులు సమర్థించగా జస్టిస్ బివి నాగరత్న వ్యతిరేకించారు. ఈ మేరకు 4-1 మెజారిటీతో నోట్ల రద్దు నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం, ఆర్బీఐ సంప్రదింపులు జరిపినందున కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టలేమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నది సంబంధం లేదని తెలిపారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం అధికారాల విషయంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చిన తీర్పుతో జస్టిస్ బివి నాగరత్న విభేదించారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టం ద్వారా జరగాలని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నోట్ల రద్దు చట్టం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా పార్లమెంటులో చర్చ జరగాల్సిందని అభిప్రాయపడ్డారు. దేశానికి కీలకమైన అంశంలో పార్లమెంటును దూరంగా ఉంచకూడదన్నారు మిగిలిన 3 న్యాయమూర్తులు. జస్టిస్ గవాయ్ తీర్పుతో ఏకీభవించగా 4-1 తేడాతో ధర్మాసనం నోట్ల రద్దును సమర్థించింది. గుంటూరులో ఆదివారం నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై నల్లపాడు పిఎస్లో కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో మరణించిన రమాదేవి కుటుంబ సభ్యులు గోపిదేశి నాగరాజు ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 304(2) రెడ్ విత్ ఐపీసీ 34 కింద కేసు నమోదు చేసినట్లు నల్లపాడు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత ఉయ్యూరు శ్రీనివాస్ను A1గా పేర్కొన్న పోలీసులు A2గా తెలుగుదేశం నేతలను బాధ్యులను చేశారు. గోపిదేశి నాగరాజు తన తల్లి రమాదేవితో కలిసి చంద్రన్న కానుక తీసుకునేందుకు వెళ్లారని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో రమాదేవి మరణించిందని ఎఫ్ఐఆర్లో వివరించారు. సరైన ఏర్పాట్లు చేయకుండా పంపిణీ చేపట్టినందునే తొక్కిసలాట జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు తొక్కిసలాటలో గాయపడిన వారు క్రమంగా కోలుకుంటున్నారు. క్షతగాత్రులకు జీజీహెచ్ అరండలపేటలోని శ్రీ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఆదివారం జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం జరగనుంది. తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గుంటూరులో తొక్కిసలాటపై వైకాపా నేతల విమర్శలు చూస్తుంటే ఇందులో కుట్రకోణం ఉందా అనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం నేత నక్క ఆనందబాబు ఆరోపించారు. ప్రతి ఘటనను చంద్రబాబుకు ఆపాదించడం వైకాపా నేతలకు ఫ్యాషన్గా మారిందని ధ్వజమెత్తారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన ఆనందబాబు బంధువులకు ధైర్యం చెప్పారు. నిరుపేదలకు సాయం చేయాలనే తలంపుతో ప్రైవేటు సంస్థ సభ పెట్టిందన్న ఆయన చంద్రబాబు వెళ్లిపోయాక జరిగిన ఘటనపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున బందోబస్తుకు వచ్చామంటున్న పోలీసులు ఘటన జరిగిన సమయంలో వారంతా ఎక్కడున్నారో చెప్పాలని ఆనందబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వరాదని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని నాని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో కోసం చావో రేవో తేల్చుకుంటానని హరిరామ జోగయ్య అన్నట్లు ఆయన కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ వెల్లడించారు. ఈ ఉదయం నుంచి దీక్ష చేస్తానన్న జోగయ్యను గత రాత్రి పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడే దీక్ష కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం దీక్ష భగ్నం చేయడం తప్ప చర్చించే దిశగా ఆలోచించడం లేదని సూర్యప్రకాష్ ఆరోపించారు. ఇప్పటికే పలు రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న తన తండ్రి వాటికి సంబంధించి ఔషధాలు కూడా తీసుకోవడం లేదన్నారు. క్షణక్షణం ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. పంచాయతీలకు నిధుల సమస్యపై నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్ నేతల్ని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన రేవంత్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేందుకు యత్నించారంటూ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని అరెస్టు చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని గాంధీభవన్ వద్ద అరెస్టు చేసి బేగం బజార్ స్టేషన్కు తరలించారు. జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయాలన్నారు. ఎమ్మెల్యేలకు ఎరకేసులో బిఎల్ సంతోష్పై సిట్ విచారణ జరపకుండా ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగించింది. జగ్గుస్వామి, తుషార్ శ్రీనివాసులపై కూడా సిట్ విచారణ చేపట్టకుండా స్టేను పొడిగించింది. ఈ నెల 23 వరకు స్టే అమల్లో ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ మేమో కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
బిఎల్ సంతోష్, తుషార్ శ్రీనివాస్లను నిందితులుగా పేర్కొంటూ గతంలో సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే ముగ్గురుని నిందితులుగా చేర్చడాన్ని తప్పుపట్టిన ఏసీబీ కోర్టు సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు సిట్ అప్పీలును తోసిపుచ్చింది. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్టు బైరి నరేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ సహా డోలు హనుమంతును 2 రోజుల క్రితం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన కొడంగల్ పోలీసులు ఇవాళ రిమాండ్ రిపోర్టుకు సమర్పించారు. డిసెంబర్ 19న నమోదైన కేసులో A2గా ఉన్న హనుమంతు కొడంగల్లో ఓ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశాడు. అక్కడకు బైరి నరేష్ ను ఆహ్వానించగా అతను అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉమాపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బైరి నరేష్ పై గతంలో వికారాబాద్ జిల్లా నవాబుపేట, హన్మకొండ జిల్లా జమ్మికుంటలో 2 కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ కేసులో పాత నేరస్తులు పట్టుబడ్డారు. రామ్ గోపాల్పేటలో నవంబర్ 3న నమోదైన కేసులో పరారీలో ఉన్న మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్, మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి 3 గ్రాముల కొకైన్, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డీజే ఈవెంట్లు నిర్వహిస్తున్న మోహిత్ అగర్వాల్ ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మోహిత్కు 50కి పైగా సరఫరాదారులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్తో కూడా సంబంధాలున్నట్లు తేల్చారు. మరో నిందితుడు హైదరాబాద్లో కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నడుపుతున్న మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తరచూ పబ్బుల్లో స్నేహితులకు పార్టీలు ఇస్తున్న కిషోర్ రెడ్డి డ్రగ్స్ కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సేవించేందుకు తరచూ గోవా వెళ్లి వస్తున్న కిషోర్ రెడ్డి ఎడ్విన్ న్యూన్స్ తో కూడా పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను బస్సుల్లో పంపుతున్న వ్యక్తులకు గూగుల్ పే ద్వారా డబ్బు పంపి కృష్ణ కిషోర్ తీసుకుంటున్నాడని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో సాధారణ పౌరుల్ని లక్ష్యంగా చేసుకునే ముష్కరులు దాడులకు పాల్పడడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉగ్రఘాతుకాన్ని నిరసిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజౌరి జిల్లాలోని అప్పర్ డాంగ్రీ గ్రామంలో ఓ వర్గానికి చెందిన 3 ఇళ్లపై ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 4 పౌరులు మరణించగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. 2 ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు భద్రతా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన కొద్దిసేపటికే అప్పర్ డాంగ్రీ గ్రామంలోనే మరో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన నిందితుడి ఇంటి వద్ద ఐఈడీ పేలి ఓ చిన్నారి మృతి చెందగా మరో 6 స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో బాంబును నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. వరుస దాడులపై అప్రమత్తమైన స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు ఆయుధాలు కలిగి ఉన్న 2 అదుపులోకి తీసుకున్నాయి.